సులేమాన్ అలైహిస్సలాం వారి కాలంలో ఏం జరిగిందంటే, సులేమాన్ ప్రవక్త తెలిసిందండి, ఈయన కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహాలు చూడండి. ఆయన గాలితో మాట్లాడేవారు, చీమలతో మాట్లాడేవారు, అలాగే జిన్నాతులతో మాట్లాడేవారు, పక్షులతో మాట్లాడేవారు. ఇలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిపై ఉన్నటువంటి సృష్టి రాసులపై ఆయనకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక సముద్ర తీరాన్ని నుంచొని ఆలోచిస్తున్నారు, ఏంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం చెప్పి. అప్పుడు ఒక చీమ ఏం చేస్తుందంటే, తన నోటి నుంచి ఆహారం తీసుకొని ఆ సముద్ర తీరాన్ని నడుచుకుంటా వెళ్తుంది. ఆ చూస్తున్నారు, ఒక కప్ప చేసేసిందంటే ఆ చీమను మింగేసింది. ఆ కప్ప వచ్చి చీమను మింగేసింది. ఆయన నిలబడిపోయారు, రాణి ఆ కప్పను రాణి ఈ చీమని ఎక్కడ తీసుకెళ్ళిందని చెప్పి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సమయం తర్వాత ఆ కప్ప ఏం చేస్తుందంటే ఆ చీమను వదిలిపెడుతుంది. అప్పుడు సులేమాన్ అలైహిస్సలాం వారు ఆ చీమని పట్టుకున్నారు, ఆ యొక్క కప్పను కూడా పట్టుకున్నారు. చెప్పండి, నువ్వు ఇందాక నీ నోటిలో ఆహారాన్ని తీసుకుని ఎక్కడ ప్రయాణం చేస్తావంటే, ఆ చీమ అంటుంది, ఓ సులేమాన్ అలైహిస్సలాం, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ఈ యొక్క ఆహారాన్ని తీసుకొని ఈ సముద్ర మార్గాన్ని నడవమని చెప్పి. అలాగే ఆ కప్పను అడుగు ప్రశ్నిస్తారు. ఆ కప్ప అంటుంది, ఓ సులేమాన్ అలైహిస్సలాం, ఇది కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ. సముద్రం అట్టడు భాగాన ఒక నల్లరాతి కొండ పైన చీమలు దూరే ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం లోపల 2 గుడ్డి పురుగులు అల్లాహ్కి దువా చేస్తున్నాయి, ఓ అల్లాహ్ మాకు ఆహారం తరలించు. అల్లాహ్ ఆ గుడ్డి పురుగుల కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఏర్పాటు చేశాడు. అందుకనే ఆయన్ని ఉపాధి ప్రదాత అని చెప్పి చెప్పడం జరిగింది సోదర మహాశివ.